మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. సంతోషంగా అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆయన ఆరాధించడానికై ఆయన మందిరంలో కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. చాలా సంతోషం. మనం దేవుని యొక్క వాక్యంలో అపోస్తులుడైనటువంటి యోహాను రాసినటువంటి పత్రిక సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం 10 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఇక మనం 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ 11వ అధ్యాయంలో ప్రధానంగా రాయబడినటువంటి ఒక సంఘటన ఏంటంటే, చనిపోయినటువంటి లాజరును యేసువారు తిరిగి బ్రతికిస్తారు. అంటే చనిపోయినటువంటి లాజరుని బ్రతికించినటువంటి సందర్భం ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం కూలంకుషంగా నేర్చుకోవడానికి పూర్వం ఈ లాజరు యొక్క కుటుంబాన్ని, ఈ లాజరు యొక్క కుటుంబం యొక్క వృత్తాంతాన్ని, ఆ గ్రామం యొక్క స్థితిని ఒకసారి మనం పరిశీలన చేసి, అప్పుడు మరణం దగ్గరికి మనం వెళ్ళి యేసువారు బ్రతికించడానికి గల కారణాలు, బ్రతికించడానికి తోడ్పడినటువంటి విషయాలు, మరణం మీద ఆయనకున్నటువంటి అధికారము, ఇలాంటి విషయాలు దేవుని చిత్తమైతే మరల వారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక కుటుంబాన్ని యోహాను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేస్తూ మొదట మరియను, తర్వాత మార్తను, తర్వాత లాజరుని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురిని. ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురులో చిన్నది మరియా, ఆడవారిలో పెద్దది మార్త, ముగ్గురు కంటే పెద్దోడు లాజరు. అయితే ఈ కుటుంబం గురించి మనం వినడానికి ముందు, ఈ కుటుంబం ఎక్కడుందయా అంటే బేతనియా అనేటువంటి ఊర్లో ఉంది. బేతనియా అనేటువంటి ఊరు యెరూషలేముకు తూర్పుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే యెరూషలేముకి తూర్పు గట్ట మన వెనక్కి, అంటే మీ ఎదురుగుండగా నా వెనక్కి వెళ్తే యెరూషలేము గోడ నుండి ఒలీవ కొండల కింద పచ్చని పొలాల మధ్యలో, లేకపోతే చక్కని తోటలు, అంజూరపు తోటల మధ్యలో కట్టబడినటువంటి ఒక చిన్న గ్రామం బేతని. ఈ బేతని అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే బీదలు నివసించు గృహం అని అర్థం. ద హౌస్ ఆఫ్ పూర్ అని అర్థం. బేత్ అనగా గృహము, అని అనగా పూర్ బీదలు అని అర్థం. అంటే బీదలు నివసించేటువంటి గృహం, బీదల నివాస గృహం. రెండవది ద హౌస్ ఆఫ్ మిజరీ అని కూడా అంటారు. అంటే శోక సముద్రమైన, లేకపోతే కష్టాలతో కూడుకున్న, శ్రమలతో కూడుకున్న గృహం అని అర్థం. దాన్ని ఇంకో పేరుగా పిలుస్తారు, ద హౌస్ ఆఫ్ పిగ్స్ అంటారు. పిగ్స్ కాదు, ఫిగ్స్.
అంటే అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. అంటే ఈరోజు ఈ యొక్క ఊరికి ఉన్నటువంటి అసలు పేరు ఏంటంటే బీదలు నివసించేటువంటి ఊరు. ఆ ఊరిలో బీదవారు నివసిస్తారు. ఆ ఊరిలో శ్రమలతో ఉన్నవారు, కష్టాలతో ఉన్నవారు నివసిస్తున్నారు. ఆ బేతనీలో అలాంటి ప్రజల మధ్యలో ఒక కుటుంబం కూడా ఉంది అని చెబుతున్నాడు. అయితే యేసువారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన బేతనీయకు కూడా వెళ్ళాడు. బేతనీయలో కూడా సువార్తను ప్రకటించాడు. ఆయన బేతనీయలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళి బేతనీయలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన రక్షణ సువార్తను అందించాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే శోధనలో ఉంటారో, ఎవరైతే కన్నీరులో ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. యేసువారు పండుగకి యెరూషలేములో జరిగేటువంటి పండుగకి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడా అంటే బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా సహాయకుడు లేక, సహాయం చేసేవాడు లేక, కష్టపడుతూ శ్రమలతో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వాడిని బాగు చేయడానికి వెళ్ళాడు. బదరీల దేశానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో కనుక ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఒక వ్యక్తి దయ్యముల చేత పీడింపబడుతూ సహాయం చేసేవాడు లేక వేధింపబడుతూ ఉన్నాడు. వాడిని విడిపించడానికి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. నాయీను అనేటువంటి ఊరిలోనికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఊర్లోనికి ఎక్కడికి వెళ్ళాడంటే ఒక విధవరాలు తను ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమతో, ఎన్నో ఆశలతో పెంచుకుంటున్నటువంటి యవన కాలం ముందు తన కుమారుడు చనిపోయాడు. యవన కాలంలో ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు. ఆమె దుఃఖాన్ని నివారించడానికి నాయీనుకు యేసయ్య వెళ్ళాడు. బేతనీయకు ఎందుకు వెళ్ళాడయ్యా యేసయ్య అంటే శ్రమలో, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఊరటను కలిగించడానికి, ఆదరణ కలిగించడానికి, వారి హృదయాలను నెమ్మదినివ్వడానికి, వారి శ్రమలలో సహాయం చేయడానికి, వారి శ్రమలలో సహకరించడానికి యేసయ్య బేతనీయకు వెళ్ళాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు బేతనీలాగున్నావో, బెతెస్దా లాగున్నావో, గదరీల దేశంలాగా ఉన్నావో, లేకపోతే నాయీను కుటుంబంలాగా ఉన్నావో, ఎలా ఉన్నావు నాకు తెలియదు. కానీ ఒకవేళ నీ కుటుంబంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధల చేత ఉన్నట్లయితే, నువ్వు కన్నీటితో ఉన్నట్లయితే నా యేసయ్య నీ ఇంటిని కూడా దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో సంతోషంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటిని ఆనందంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బేతనీ అనేటువంటి ఊరిలోనికి వెళ్తే ఆ బేతనీ అనేటువంటి ఊరు అనగా శ్రమలతో ఉన్నటువంటి ప్రజలు, కన్నీటితో ఉన్నటువంటి ప్రజలు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలు, పేదరికం ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఊరిలోనికి యేసయ్య సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ ఊరిలోనికి వెళ్తే ఆ ఊరిలో అందరూ వాక్యాన్ని విన్నారు. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఆయన చేత మేలులు పొందారు. ఆయన చేత అద్భుతాలను అనుభవించారు. అందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఆ బేతనీలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మాత్రం యేసయ్యను చేర్చుకుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఎవరయ్యా అంటే మార్తా, మరియా, లాజరు. యోహాను చెప్పిన ఆర్డర్లో చెప్పాలంటే మరియా, మార్తా, లాజరు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు గురించి కూడా 4 సందర్భాల్లో బైబిల్లో రాయబడ్డాయి. 4 సందర్భాల్లో. ఒకటి లూకా సువార్త 7వ అధ్యాయం, రెండవది లూకా సువార్త 10వ అధ్యాయం, మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం, నాలుగవది యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ 2 సువార్తల్లో 4 చోట్ల ఈ కుటుంబం గురించి ప్రస్తావించబడింది. అయితే ఏ కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించినా కానీ 2 విషయాలు ప్రస్తావించలేదు. ఏంటంటే మొదటిది
వారి తల్లిదండ్రుల ప్రస్తావన అక్కడ లేదు. ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఎక్కడో కూడా వారికి వివాహమైనట్లు చూపించలేదు. కారణం ఏంటంటే వారికి వివాహాలు అయినట్లు బైబిల్ చెప్పడం లేదు. జాగ్రత్తగా చూస్తే అంటే వారికి వివాహాలు కాలేదు. వారికి వివాహాలు అవ్వలేదంటే ఇంచుమించు వారి వయస్సు ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంటే యవన కాలంలో ఉన్నటువంటి కుమారు, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు. ఈ యవన కాలంలో ఉన్నటువంటి వీరికి తల్లిదండ్రుల గురించి ప్రస్తావన లేదంటే బైబిల్ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వీరు చిన్నాడే, వీరు యవన కాలంలోనే వీరి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు అంటే. ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఆ ఊరి పేరే బీదలు నివసించేటువంటి గృహం, బీదలు ఉండేటువంటి ఊరు, కష్టాలతో ఉండేటువంటి ఊరు కనుక బీదలుగా ఉన్నటువంటి వారు సరైన సహకారం లేకో, సరైన ఆహారం లేకో, సరైనటువంటి పోషకాలు లేకో చిన్ననాడే వారి తల్లిదండ్రులను వారు కోల్పోవలసి వచ్చారు. నేనంటాను, చిన్ననాడే వారి తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత వారి యొక్క యవన బిడ్డలు వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ యవన కుటుంబంలో జాగ్రత్తగా చూస్తే, యవన కుటుంబంలో యవనస్తుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో లాజరు అక్కడే పురుషుడిగా ఉన్నాడు. లాజరు తన అక్క చెల్లెలైనటువంటి మార్తను మరియను జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాడు. నేనంటాను, తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాలి అంటే అది చాలా చాలా కఠినమైనటువంటి పరిస్థితి. అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితి కూడా నేను ప్రయాణం చేశాను. నేనంటాను, నాకు తెలుసు ఆ బేతనీలో ఉన్నటువంటి ఆ లాజరు కూడా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని శ్రమలు పడే ఉంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అన్ని శ్రమలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని బలపరుస్తూ, కుటుంబాన్ని ఆదరిస్తూ, తన అక్క చెల్లెలను తన చెల్లెలను పెంచుకుంటూ నడుస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో తన అన్న చనిపోతే యేసు ప్రభువుల వారు చనిపోయినట్టు అన్న 4 దినాల తర్వాత వచ్చి తన అన్నను దేవుడు బ్రతికించి ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆ కుటుంబంలో ఆ మేలు జరగడానికి గల కారణాలు, లేదా ఆ కుటుంబంలో అంత ఆశీర్వాదకరమైన జీవితాలు రావడానికి గల కారణాలు మనం చూస్తే, ఈ బేతనీలో ఉన్నటువంటి కుటుంబం యొక్క పరిస్థితిని ఒకసారి పరిశీలన చేస్తే, ఈ 4 అధ్యాయాల్లో లూకాసు సువార్త 7వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, ఈ 4 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం యొక్క వృత్తాంతం మనకు బాగా అర్థమవుతుంది. ఆ కుటుంబ వృత్తాంతం మనకు అర్థమైతే దేవుడు వారి కుటుంబంలో అంత మేలు ఎందుకు చేయాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే ఆ 4 సందర్భాల్లో మొదటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు శుభవార్త 10వ అధ్యాయం, లూకాసు శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని ఆమెకు మరియా అను సహోదరి ఉండేది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి దేవునికి స్తోత్రం. ఆయన బోధ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు బేతనీ అనేటువంటి గ్రామంలో వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు. ఆ వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్త అందట అయ్యా మా ఇంటికి రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యను మన ఇంటికి రమ్మన్నాడంటే ఆయన ఒకడొస్తాడా? మీకు మంచి ఉదాహరణ చెప్తేనే చక్కగా వినండి. ఒకసారి మేము ఉప్పలగుప్తం అవతల ఏదో చిన్న ఊరు ఉంది, ఆ ఊరిలో క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ వాక్యం విన్న తర్వాత, ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరో ఒక దైవజనుడు వచ్చి, అయ్యా మేము కూడా ఒక క్రిస్మస్ పెడతా ఉన్నాం, మీరు మా క్రిస్మస్లో వాక్య సందేశాన్ని ఇవ్వండి అన్నాడు. సరే గారు ఖచ్చితంగా వస్తాను,
వాక్యాన్ని అందిస్తాను అన్నాను. ఆయన అన్న తర్వాత మధ్యలో ఒక దైవజనుడి చేత కౌరు పంపించాడు, నాకు ఫోన్ చేయించాడు. ఏమన్నా తెలుసా? అయ్యగారు మీరు ఒక్కలే రండి అన్నాడు. ఎందుకు అన్నాడా ఈ మాట అని ఆలోచిస్తే, మరి ఉప్పలగుప్తం మేము వెళ్ళినప్పుడు నా కూడా 10 మంది వచ్చారు పిల్లలు. ఆ రోజు వాక్యం చెప్పడానికి వెళ్తే నాకు కూడా 10 మంది వచ్చారు. క్రిస్మస్ కాబట్టి భోజనం కొట్టుకుపోయాయి. క్రిస్మస్ కదా రమ్మంటే ఎందుకు వద్దు అక్కడే రమ్మంటున్నాడు, క్రిస్మస్లో భోజనం కొట్టుకుపోతాయి కదా అనుకుంటే, అప్పుడు నాకు అర్థమైంది. క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఆయన ఓపెన్ మీటింగ్ పెట్టాడు అనమాట. అందరికీ భోజనాలు కాదు, ఒక అన్య ప్రాంతంలో సంఘాలన్నింటినీ అక్కడ పోగేసి క్రిస్మస్ పెట్టాడు అనమాట. పెట్టి భోజనాలు అందరికి పెట్టడం, వచ్చిన సేవకులకే భోజనాలు, వాళ్ళ సంఘంలో తర్వాత భోజనాలు పెట్టుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చెప్పాడంటే మీరు ఒక్కలే రండి అన్నాడు. ఇప్పుడు అదే సందర్భాన్ని ఇక్కడ యేసులోనికి బేతనీలోనికి తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువులు వారు ఒక్కరే, మీరు ఒక్కరేనని అనగలదా మరత? యేసు ప్రభువుతో ఎంతమంది వస్తారు? 12 మంది శిష్యులు, అంతేనా? ఇంకెవరు లేరంటారా? ఆయనతో పాటు 12 మంది శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు. లోకా సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు తొందరగా చదవండి. తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా వదిలిపోయిన. ఎలాగట? ఆయన ఎక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళేవారు? 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు. వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. అంటే 12 మంది శిష్యులు కంపల్సరీ. శిష్యులతో పాటు మరి కొంతమంది స్త్రీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కడికైనా సువార్త ప్రకటించడానికి వెళ్తే పురుషులు వెళ్ళాలి, చెప్పట్లేదు మీరు, స్త్రీలు వెళ్ళాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. కృతజ్ఞత కోట ఎట్టుకున్నప్పుడేమో స్త్రీలు మాత్రమే వెళ్ళాలి, అంతే కదా? కృతజ్ఞత కూటాలకి, వీధి కూటాలకి, ఇలాంటి కూటాలకి ఎవరు వెళ్ళాలి? ఓన్లీ స్త్రీలు మాత్రమే. ఆదివారం మాత్రం పురుషులు స్త్రీలు వస్తారు. ఉపవాస కూటాలకి కొంతమంది పురుషులు మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ ప్రార్థన జరిగినా స్త్రీలు పురుషులు అందరూ ఉమ్మడిగా ప్రభుని ఆరాధన చేయాలి. అందరూ కలిసి ఉండాలి, అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి. ఆదివారం ఒక్కరోజే ప్రార్థనకు వస్తే సరిపోదు, ఆదివారం ఒకరోజు ప్రార్థనలు ఉంటే భక్తి సరిపోదు. మధ్యలో జరిగే కూడికల్లో కూడా పాల్గొంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని అలవాటు చేసుకోవడానికి, ప్రార్థనలో బతకడానికి, ప్రార్థనలు ఎదగడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువుల వారిని మార్త పిలుచుకుందంటే, మార్త యేసు ప్రభువులకు ఆతిథ్యం ఇవ్వడం మొదలెట్టిందంటే, ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు యేసు ప్రభువుల వారితో పాటు 12 మంది శిష్యులు, 12 మందితో పాటు కొంతమంది స్త్రీలు, ఇంచుమించు 20 మంది ఉంటారు. నేనంటాను 20 మందికి భోజనాలు పెట్టగలను కుటుంబమేనా అది అంటాను. కాదు కదా, 20 మందికి భోజనాలు పెట్టే స్థితి లేదు. ఎందుకంటే వారు ఉన్నదే బీదల ఊరు, ఆ ఊరి పేరే బీదలు ఉండే, అంటే ఒక రకంగా స్లమ్ ఏరియా అనుకోండి. బీదలు నివసించేటువంటి ఊరు, బీదరికంలో ఉన్నారు, అందులోనూ తల్లిదండ్రులు లేకుండా ఉన్నారు, అందులోనూ ఒక అన్నగారే శ్రమ పడుతూ కుటుంబాన్ని పోషించే స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలోనికి యేసు వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. నేనంటాను దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, యేసు వారికి ఆతిథ్యం ఇవ్వడం అలవాటు చేసుకోగలిగితే ఆశీర్వదించడం దేవుడు అలవాటుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏ కుటుంబాన్ని కూడా యేసు వారు విడిచిపెట్టినట్లు లేదండి. అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, చక్కని భోజనాన్ని ఏర్పాటు చేశాడు. చక్కని భోజనం పెట్టినప్పుడు ఆ యొక్క అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క సారెపతి ఊరిలో ఆ విధవరాలు ఏలియాను చేర్చుకుని భోజనం పెడితే ఆ కరువు కాలం అంతయు సమృద్ధిగా భోజనం చేశారు.
షునేమీరాలో ఆ యొక్క ఎలీషాకు భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న లోటుడు దేవుడు తీర్చాడు. లోతు ఆ యొక్క దేవదూతలకు భోజనాలు పెట్టినప్పుడు ఆ యొక్క గొప్ప ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి లేదా అగ్నివర్షం నుండి ఆ యొక్క సుధమ గుమ్మరంలో నుండి లోతు కుటుంబము రక్షింపబడింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పనా, దేవుని పేరట ఈ సేవకుని ఏ కుటుంబం చేర్చుకుంటుందో ఆ కుటుంబంలో ఆహారము ఎప్పటికీ లోటుండదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటిలో దేవుని సేవకుడు చేయగలుగుతాడో, ఏ ఇంటిలో సేవకుడు ఆతిథ్యం తీసుకుంటాడో, ఏ ఇంటిలో క్రీస్తు పేరట సేవకుడు ఆతిథ్యం పొందుతాడో ఆ కుటుంబాన్ని దేవుడు నూరింతలుగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సంఘంలో తరిట్ల వారిపేటలో అంబేద్కర్ కాలనీలో 2 కుటుంబాలు ప్రతి నెల భోజనాలు పెడతారు మాకు. 2 కుటుంబాలు ప్రతి నెల. ప్రార్థన ఏమి ఉండదు, ప్రార్థన ఏం జరగదు. మనకు పాస్కర్కి భోజనం పెట్టాలంటే ప్రార్థన పెట్టాలంతే కదా, అలాగేం లేదు అక్కడ. ప్రతి నెల ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. ప్రతి నెల ఒక పూట సేవకునికి భోజనం పెట్టాలి, సేవకుని కుటుంబానికి. ఆ 2 కుటుంబాలు భోజనం పెట్టడం మొదలుపెట్టారు. కుటుంబరావు గారి యొక్క గృహం మేము భోజనం చేయడానికి వెళ్ళినటువంటి మొదటి దినాల్లో ఫస్ట్ దిన భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు సరైనటువంటి గృహం లేదు. కానీ ఈరోజు సమృద్ధిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆమోస్ గారి కుటుంబం దేవుడు ఆ గ్రామంలో అతి పెద్ద ఇల్లు ఎవరైనా కడుతున్నాడంటే ఆమోసే కడుతున్నాడు. ఆమోస్ గారికి మంచి గృహాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేనంటాడు, ఏ ఇంటిలో సేవకుడు చేయగలుగుతాడు, ఏ ఇంటిలో దేవుని పేరట సేవకుడు చేర్చుకుంటామో ఆ ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ లోటులన్నీ తీరుస్తాడు, ఆ కుటుంబాన్ని బలపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసును చేర్చుకున్న మార్త ఒకరి కాదు, ఇద్దరు కాదు, 20 మందికి పరిచయం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఒకసారి కాదు. బేతనియకు యేసు ప్రభుల వారు ఎప్పుడు వచ్చినా ఆ లాజరు ఇంటిని దర్శించేవాడట, ఆ ఇంటిలోనే బస చేసేవాడట, ఆ ఇంటిలోనే ఆతిథ్యం స్వీకరించేవాడట. దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నిసార్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా పోషించే రీతిలో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిసారిగా మార్త యేసు వారికి ఆతిథ్యం ఇస్తూ కనబడతా ఉంటుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. 7వ అధ్యాయంలో లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగారు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడితో అత్తారు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటికి పూశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఆ ఊర్లో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, సెలబ్రిటీస్ మా ఇంట్లోకి వస్తే అది మాకు కొంచెం ఘనత. సమాజంలో 10 మందికి మేము తెలుస్తాం. చాలామంది సెలబ్రిటీస్తో ఫోటోలు తీయించుకుంటారు. ఎవడో వాడికి తెలియదు, కానీ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసేసి సెల్ఫీలు తీసేసుకుని ఫ్రేమ్ కట్టేసుకుంటారు ఇంట్లో. కట్టుకోండి, సొప్పేం లేదు. నువ్వు ఫ్రేమ్ కట్టుకున్నంత మాత్రం నా సెలబ్రిటీస్ నువ్వు ఎవడవో తెలియదు కదా. నువ్వు జగన్ గారితో తీసుకున్నావు ఫోటో, చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నావా, ఆయనతో ఫోటో తీసుకున్నావా అనుకుంటాం మనం కదా. వాళ్ళందరూ నాకు తెలిసిన బిల్డప్ ఎత్తాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలా నిజమే ఉంటారు. అలాగే వీడు కూడా ఎలాంటి వాడంటే, ఆ ఊరిలో బేతనీయలో లేకపోతే ఆ యూదయ యెరూషలేము సమరయ ప్రాంతంలో మంచి బోధకునిగా అనేక మంది వెంబడించేవారు, అనేక మందిని యేసుని వెంబడిస్తున్నటువంటి ఆ సమయంలో యేసు వారు నా ఇంటికి వస్తే నేను 10 మందికి తెలుస్తాను, నా గురించి 10 మందికి తెలుస్తుంది అని ఆలోచించి అన్నాడట. యేసు మా ఇంటికి రా అన్నాడట.
సరే ఆహ్వానాన్ని మన్నించినటువంటి యేసు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు. సీమోను ఇంట్లోనికి వెళ్తే సీమోను యేసయ్యను చాలా చాలా దీనుడిగా చూశాడు. అంటే సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు. ఈ హ్యూమిలియేటెడ్ జీసస్, అంటే యేసు వారిని అతను అవమానపరిచాడు. ఎలాగ అవమానపరిచాడో తెలుసా? బైబిల్లో చూడండి. ఆ 7వ అధ్యాయంలో 44వ వచనంలో చూడండి. 44వ వచనం అంటాడు, నీవు ఆ సీమోను చూసి నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. 45వ వచనం, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. 46, నా తల అంచలేదు. అంటే ఒక ఇంటిలోనికి ఆ రోజుల్లో ఒక వ్యక్తి గెస్ట్ ఇంట్లోకి వస్తే చేయాల్సినటువంటి సాధారణమైన కనీసమైనటువంటి మర్యాదలు, కనీసమైన మర్యాదలు ఏమిటి? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇంకో మాట చెప్తాను, ఆ రోజుల్లో బాగా ధనవంతులు అనుకోండి, బాగా ధనవంతులు అయితే ఆ ఇంట్లో పనివారు ఉంటారు. ఆ పనివారు ఏం చేస్తారంటే వచ్చినటువంటి గెస్ట్ యొక్క కాళ్ళు కడుగుతారు. ఒకవేళ ఆ ఇంట్లో పనులు లేరనుకోండి, ఆ యొక్క యజమానుడే ఎదురెళ్ళి ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్కి కాళ్ళకు నీళ్ళు ఇస్తాడు. ఆ గెస్ట్ వచ్చిన ఆయన కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాడు, కొడబెట్టి నీళ్ళు వేసుకుని వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే ఇంట్లోకి రాగానే ఏం చేయాలంటే ఆహ్వానాన్ని తెలుపుతున్నట్టుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తరును గానో లేక తైలాన్ని గానో ఆ యొక్క వచ్చినటువంటి గెస్ట్ యొక్క నెత్తి మీదో లేకపోతే భుజాల మీదో ఆ వస్త్రాలకు పూయాలి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఆదరణకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వీరిని వాక్యాన్ని మా హృదయంలో నాటిపొచ్చే నీ కృప చేత బలపరచుమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఎవరి కుటుంబంలో ఏ అవసరం ఉన్నా మాకు తెలియదు ఆయన. ఎవరి కుటుంబంలో ఏ విధమైనటువంటి మరణకరమైన స్థితి ఉందో మాకు తెలియదు అయ్యా. ఎవరి కుటుంబంలో శ్రమలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు నాయన. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న మార్త మరియు లాజరు కుటుంబంలో వచ్చిన వేదనను తొలగించినట్లుగా వారి కుటుంబంలో ఉన్న వేదన మీరు తొలగించండి నాయన. వారి కుటుంబాల కష్టాలను తొలగించండి ప్రభువా, శ్రమలను తొలగించండి నాయన, వేదనను తొలగించండి నాయన, సమాధానం దాల్చండి నాయన. మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొంది ఆత్మలు బలపరచమని అయా మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.